హాయ్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ ప్రైజ్లో మన దగ్గరికి ప్యూరివి బ్యాటరీస్ ఎక్కువ వస్తున్నాయండి. దానికోసం అని చెప్పేసి సపరేట్గా ఒక మిషనరీ తెచ్చాము. సో దాని ద్వారా ఇంతకుముందు అయితే మనము ప్యూరివి బ్యాటరీస్ రిపేర్ చేయాలి అంటే బాక్స్ని కట్ చేసేవాళ్ళం. సో ఆ బాక్స్ కట్ చేయడం ద్వారా ఒక్కొక్కసారి స్పార్క్ రావడము, ఒక్కొక్కసారి పేలడము, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అందుకనే ఇప్పుడు కొత్తగా మిషన్ వచ్చిందండి మన దగ్గరకు. సో ఆ మిషన్ ద్వారా ఏంటంటే నీట్గా ఇలా ప్యాకింగ్ చేస్తాం. బాక్స్ కానీ ఏ డ్యామేజ్ కాదు, దట్టు ప్యాకింగ్ కూడా ఏ డ్యామేజ్ కాదు, నీట్గా రిమూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏంటి అంటే జస్ట్ ఇలాగ బ్యాలెన్సింగ్ చేసేవాళ్ళం. బ్యాలెన్సింగ్ తప్ప ఏమి చేయనీకి రాదు ప్యూరివి బ్యాటరీస్. అయితే సిరీస్ ఏమైనా పోయాయి, ఒక సిరీస్ పోయింది, 2 సిరీస్ పోయినాయి అన్న బ్యాటరీస్ ఏం చేసేవాళ్ళం అంటే పక్కకు అలాగే పడేసేవాళ్ళం. లేదు అంటే బాక్స్ కట్ చేసి ట్రై చేసేవాళ్ళం. చాలా మటుకు ప్యూరివి అంటేనే వద్దు బాబు అనేటట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఉన్న మిషనరీ ద్వారా నీట్గా రిమూవ్ చేసి ఏ సిరీస్ అయితే పోయిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒకటి ఓపెన్ చేశాను, దీంట్లో ఈ సిరీస్ పోయింది. సో ఈ సిరీస్ రిమూవ్ చేశాను. సో దీని ప్లేస్లో కొత్తవి సెల్స్ వచ్చాయి మన దగ్గరికి. సో అవి కూడా చూపిస్తానండి. సో బల్క్ ఐటెం వచ్చింది మన దగ్గర, బల్క్ ఉంది. ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా తీస్తాను. ఇదిగోండి. సో మనకు సెల్ ఇలా ప్లేస్లో ఆ సెల్స్ వేసేస్తాం. నీట్గా సెట్ చేసేసి ఒకసారి ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ చేసుకునేసి చెక్ చేసుకుంటాం. ఇదిగోండి, ఛార్జ్ డిశ్చార్జ్ మిషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఛార్జ్ చేయొచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు. సో ఇది ఆన్లో ఉంది. సో ఇలాగా ప్యూరివి బ్యాటరీలు కూడా ఇంతకుముందు అయితే ఓన్లీ నార్మల్గా ఇలాంటి బ్యాటరీస్ మాత్రమే చేసేవాళ్ళం. ఇవి కానీ లేకపోతే ఇలాగుండేదాన్ని ఉండేటివి అంటే ఓపెన్ అయ్యేటివి మాత్రమే చేసేటివాళ్ళం. అయితే ఇప్పుడు ఎనీ బ్యాటరీ, నాట్ ఓన్లీ నార్మల్, ఇప్పుడు ఇలాగా ప్యూరివి కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నట్టయితే పక్కన పడేస్తుంటే తీసుకురండి. నాది జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్, అనంతపూర్, నియర్ విద్యానికేతన్ స్కూల్, వేణుగోపాల్ నగర్ అండి. అనంతపూర్ వేణుగోపాల్ నగర్ నియర్ విద్యానికేతన్ స్కూల్ నా అడ్రస్. మీకు ఎవరికైనా ఇంకా ఇంటిమేషన్ కావాలన్నా కూడా నా పైన నా నంబర్ కాంటాక్ట్ అయినట్టయితే, కాల్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తక్కువ రేట్లోనే ఇవి కూడా రెడీ చేయడం జరుగుతున్నదండి. ఇదే బ్యాటరీ మనకు ఒరిజినల్గా కొనాలనుకుంటే దగ్గరగా 40-45 వేలు దాకా ఉంది. దానికంటే మనం జస్ట్ ఇది రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చులోనే ఇది రెడీ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూడండి, నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఎవరికైనా మీ దగ్గర ఉన్నట్టయితే నన్ను సంప్రదించండి. నీట్గా రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ ప్యాకింగ్ కూర్చోబెడతాను. రేపు పొద్దున్న మీకు ఏదైనా రిపేర్ చేయించుకోవాలి, మరలా ఏమన్నా రిపేర్ వచ్చింది, సీరియస్ ప్రాబ్లమ్ లేదా ఇంకో ప్రాబ్లం ఏదైనా వచ్చింది అన్నా కూడా మళ్ళీ రిమూవ్ చేసుకొని, నేనే కాదు ఎవరైనా రిమూవ్ చేయొచ్చు సెకండ్ టైం. సో అలాగా నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చి పెడతాను ఎఫెక్టివ్ షీట్స్తో. సో అప్పుడు మీకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాంటాక్ట్ అవ్వదలిస్తే పైన నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ లాట్.